ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం కీర్తనలు 34:15 దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. అతని కన్నీళ్లను నీతిమంతుల కన్నీళ్లు దేవునికి చాలా విలువైనవి. మరి కష్టాలను తీరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీతిని ప్రేమించి నిజాయితీగా బ్రతికేవారు కష్టాలు అనుభవిస్తారు. కానీ చివరి వరకు దేవుడు వారితోనే ఉంటాడు. ఎన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే దేవుడు వారిని వదిలిపెట్టాడు. అదే మనము బైబిల్లో చూసినట్లయితే నోవా నీతిమంతుడు అని ఉంటుంది. ఒంటరిగా దేవుని కొరకు పనిచేశాడు, తన కుటుంబం కాపాడబడింది. ప్రియ సహోదరులారా, పాత నిబంధన నుంచి మన కొత్త నిబంధనలు చూస్తే నీతిమంతులు ఎంతో మంది కష్టపడ్డారు, ఇబ్బందులు కూడా వెళ్ళారు. కానీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు. దేవుడు వారి వెంట ఉండి వారికి విజయాన్ని ఇచ్చాడు. అందుకే 34వ కీర్తనలో నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకించును. వారు ఎన్నిసార్లు కష్టాల గుండా వెళ్ళినను దేవుడు వారిని వదిలిపెట్టాడు. వారి కన్నీళ్లు దేవునికి విలువైనవి. ఇన్ని కష్టాలు, బాధలు, ఇబ్బందులు గుండా వెళ్ళినను కానీ నీతిగా బ్రతుకువారు, దేవుని కొరకు బ్రతుకు వారిని దేవుడు వదిలిపెట్టాడు. కావున మీరు అనుకుంటున్నారేమో, కష్టాలు గుండా, ఇబ్బందులు గుండా ఇంత మంచిగా బ్రతికిన, ఇంత భక్తియుతంగా ఉన్నా కానీ ఏంటి కష్టాలని? కానీ ఒకరోజు దేవుడిని కన్నీటి తుడవబోతున్నాడు. కావున అదే ఆ దేవునిలో నిరీక్షణతో, విశ్వాసంతో మరుండి ముందుకు వెళదాం. ఎందుకంటే దేవుని విశ్వాసం మన సిగ్గుపరచనివ్వదు. ప్రియ సోదరులు, అదే నమ్మకం, విశ్వాస దేవుని ఉంచి ముందుకు వెళ్ళండి. యోసేపు లాగా నీతిమంతంగా ఉన్న యోసేపుని మరి ఏ విధంగా అన్నలు అమ్మివేశారో ఒకరోజు యోసేపే వారికి ఆశీర్వాదంగా కరముగా మారిపోయాడు. అదేవిధంగా మనము కూడా కష్టాల్లో, బాధల్లో ఓర్పుతో ఉండి ప్రార్థనలో దేవుణ్ణి మనము పట్టుకొని జీవించుదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.